మోక్షజ్ఞకు జంటగా ఆ హాట్ బ్యూటీ ప్రశాంత్ ప్లానింగ్ మామూలుగా లేదుగా. నటసింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే. అదే సినిమాతో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను రెడీ చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. ఇదే క్రమంలో మోక్షజ్ఞను ప్రశాంత్ రొమాంటిక్ హీరోగా టాలీవుడ్కు పరిచయం చేయబోతున్నాడని కూడా తెలుస్తుంది. ఇదే విధంగా ఈ మూవీలో బాలకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్ కూడా గెస్ట్ రోల్ కనిపించనున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలో మోక్షజ్ఞకు జంటగా నటించబోయే హీరోయిన్కు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్గా మారింది. ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అన్ని సినిమాలలో కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞతో చేయబోయే సినిమాలో మాత్రం ఓ బాలీవుడ్ హీరోయిన్తో పాటు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలను కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ లుక్ పరంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. స్లిమ్ లుక్లో చాక్లెట్ బాయ్లా ఉన్నాడు. మోక్షజ్ఞ అమ్మాయిల గుండెల్లో రాకుమారుడు అయ్యేలా ఉన్నాడనే ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సినిమా కథ ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకొని ప్రశాంత్ వర్మ రాసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియాకి ఈ సినిమా కనెక్ట్ అవ్వాలంటే అలాంటి అంశం తప్పనిసరి అని ఇప్పటికే 2 సినిమాలు రుజువు చేశాయి. కార్తికేయ 2, హనుమాన్ సినిమాలు పాన్ ఇండియా అలా సక్సెస్ అందుకున్నవే. బాలయ్య అఖండ కూడా హిందుత్వం కాన్సెప్ట్ కావడంతో టీవీ ద్వారా నార్త్ ఆడియన్స్ బాగా రీచ్ అయ్యింది. అందుకే ప్రశాంత్ వర్మ ఆ లాజిక్ని విడిచిపెట్టడం లేదు. ఆ పాయింట్ని బేస్ చేసుకునే తన యూనివర్స్ నుంచి రిలీజ్ అవుతున్న చిత్రంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇది వ్యూవర్స్.